తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. విచిత్రం, వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 19 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై తీవ్ర దుష్ప్రచారం. ఎంతగా అంటే దుష్ప్రచారమే సిగ్గుపడేంత. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల 7 కొండల్ని 2 కొండలంటూ జీవోలు తీసుకొచ్చారని గత 19 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారిని మోసే ప్రసార సాధనాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. అయితే అసలు నిజం తెలిసేసరికి వైఎస్ఆర్ కుటుంబానికి తీవ్రంగా నష్టం జరిగింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, క్రిస్టియన్ మత విశ్వాసకుడైన వైఎస్ఆర్ తిరుమల 7 కొండల ప్రతిష్టను, ప్రాశస్త్యాన్ని కాపాడేలా జీవోలు తీసుకొచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారు తమ ఇలవేల్పుగా నిత్యం చెప్పే చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారనేందుకు తాజాగా వెలుగు చూసిన వీడియోనే నిదర్శనం. నాడు వైఎస్ఆర్ మొదలుకుని నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ వరకు రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అత్యంత సున్నిత అంశం మతాన్ని చంద్రబాబు అనుకో వాడుకుంటున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ 7 కొండల్ని 2 కొండలంటూ జీవోలు ఇచ్చారనేది చంద్రబాబు ఆరోపణ. ఇందులో నిజం లేకపోగా అలాంటి 2 కొండలు కాదు 7 కొండలని చెప్పడంతో పాటు 350 కిలోమీటర్ల పరిధిని పెంచుతూ జీవోలు 746, 747 వైఎస్ఆర్ తీసుకొచ్చారు. అలాగే తిరుమలతో పాటు మరో 19 ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా వైఎస్ఆర్ చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలోనే టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా చట్టం తీసుకొచ్చారు. ఇన్ని గొప్ప పనులు చేసిన వైఎస్ఆర్ ఆయన తనయుడిని హిందూ వ్యతిరేకులుగా చంద్రబాబు, పవన్ వారి మీడియా దుష్ప్రచారం చేయడం గమనార్హం. అయితే దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా తిరుమలను 7 కొండలుగా ప్రకటిస్తూ 2007లో వైఎస్ హయాంలో జారీ చేసిన జీవోలను బయటపెట్టారు. దీంతో పాటు మరో సంచలన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. 2009 ఎన్నికల ప్రచారంలో తిరుమలకు సంబంధించి 2 జీవోలను చంద్రబాబు వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను జగన్ బయటపెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు జీవోలు 746, 747 అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 జీవోలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వీటికి వ్యతిరేకం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 జీవోలను తీసేస్తాం అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఘనంగా హామీ ఇచ్చారు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇటీవల కేబినెట్ సహచరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏమన్నారో తెలుసుకుందాం. మీరు 7 కొండల్ని 2 కొండలంటే కాదు, తప్పని చెప్పాను. దేవుని వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పాను. ఆ తర్వాత తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళి మొక్కు తీర్చుకున్నా అని చంద్రబాబు అన్నారు. మీరు 7 కొండలు 2 కొండలంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా. చంద్రబాబు మెప్పుతో పాటు వైఎస్ జగన్పై అక్కసుతో పవన్ దూకుడు ప్రదర్శించారు. వీళ్లు భగవంతుడి మీద పగబట్టారు, 7 కొండల్ని 2 కొండలంటున్నారు అని పవన్ తన వంతు దుష్ప్రచారాన్ని విజయవంతంగా చేశారు. వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు, వారసత్వం ఏంటి వీళ్ళకి? వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. అది ఈరోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. అయితే ఎట్టకేలకు తిరుమలకు ఎవరి హయాంలో ఎలాంటి మంచి జరిగిందో వెలుగు చూసింది. ఏనాటికైనా నిజం బయటపడుతుందని పెద్దలంటూ ఉంటారు. అయితే తిరుమల కేంద్రంగా వైఎస్ఆర్ ఆయన తనయుడిపై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని లోకానికి తెలియడానికి సుమారుగా 19 ఏళ్లు పట్టింది. ఇంత సమయం అంటే చిన్న విషయం కాదు. ఇన్నేళ్లలో వైఎస్ఆర్ కుటుంబం మానసికంగా తీవ్రంగా నలిగిపోవాల్సి వచ్చింది. తిరుమలను 7 కొండలుగా నిర్ధారిస్తూ వైఎస్ఆర్ జీవోలు తీసుకొస్తే వాటిని రద్దు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు అది తప్పని చెప్పానని బొంకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు కనీసం తన అనుభవానికి, హోదాకు కూడా విలువ ఇవ్వకుండా పచ్చి అవకాశవాద రాజకీయాలకు తిరుమల శ్రీవారిని వాడుకున్నారని జనాలు మండిపడుతున్నారు.
తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని సిట్ తేల్చి చెప్పింది. అలాగే తిరుమలలో 7 కొండలు లేవు, 2 కొండలే ఉన్నాయని వైఎస్ఆర్ జీవోలు తీసుకొచ్చారనే ప్రచారంలో నిజం లేదని ఇంతకాలానికి స్పష్టంగా తెలిసొచ్చింది. అంతేకాదు వైఎస్ఆర్ తీసుకొచ్చిన జీవోలను వ్యతిరేకించిన నాయకుడిగా సమాజం గుర్తించింది. తిరుమలకు వెళ్లే మార్గాల్లో అడుగడుగున ధర్మో రక్షతి రక్షితః అనే నినాదం కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని. ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో అదే నిజమైంది. తిరుమలలో ధర్మాన్ని కాపాడేలా వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్ వ్యవహరించడం వల్లే సుదీర్ఘకాలం తర్వాత అయినా వారిని రక్షించేలా ధర్మం నిలబడిందనే చర్చ జరుగుతోంది. రాజకీయ అవసరాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం ముమ్మాటికి తప్పే. మరీ ముఖ్యంగా తప్పని తెలిసిన తర్వాత కూడా అదే రకమైన పందాను కొనసాగించడం దుర్మార్గం. అందుకే రాజకీయ ప్రత్యర్థుల దుర్మార్గ చర్యలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ కోట్లాది మంది భక్తులతో చీవాట్లు తినేలా చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థిపై మతాన్ని అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయడం చిట్ట చివరి అంశం. అలాంటి అస్త్రాన్ని కూడా వైఎస్ జగన్పై చంద్రబాబు ప్రయోగించడం గమనార్హం. చేసిన మంచి చెప్పుకోవడంలో వైఎస్ఆర్, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఎంతగా వెనకబడ్డారో 7 కొండలే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు కూడా 7 కొండల విషయంలో నిజాలు బయట పడకపోయి ఉంటే టీడీపీ ఉన్నంత కాలం ఆ దుష్ప్రచారాన్ని కొనసాగించేది. అయితే చంద్రబాబు నాయుడు నాడు 7 కొండల్ని నిర్ధారిస్తూ వైఎస్ఆర్ తీసుకొచ్చిన జీవోలపై వ్యతిరేకంగా మాట్లాడి దొరికిపోయారు. మంచి పనులు చేసి కూడా వైఎస్ కుటుంబం ఆత్మరక్షణలో పడాల్సిన దుస్థితి. మరోవైపు తప్పుడు పనులు చేసి కూడా దర్జాగా నీతులు మాట్లాడుతున్న వైనం. ఏది ఏమైనా 7 కొండల సాక్షిగా వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచారమే సిగ్గుపడేంతగా దుర్మార్గ ప్రచారం ఏళ్ల తరబడి సాగింది. ఎట్టకేలకు దానికి వైఎస్ జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.